జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ డైరీ మిల్క్ పార్లర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మిల్క్ కేక్లో ఫంగస్ వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో డైరీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గడువు ముగిసిన కేక్లకు కవర్స్ మార్చి పంపిణీ చేయడంతో ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. సేమ్ కవర్తో గల కేక్ను రీకాల్ చేయాలని నోటీసులు అందజేసినట్టు తెలిపారు. యాజమాన్యం వివరణకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగిత్యాలలో కరీంనగర్ డైరీ మిల్క్ కేక్ కస్టమర్ పర్చేస్ చేశారు. కంప్లైంట్ బేస్ పైన ఏమొచ్చిందంటే విత్ ఇన్ డేట్లో ఉన్నా కూడా ఇక్కడ స్వీట్లో ఫంగస్ అనేది కనిపిస్తుంది. అది మోస్ట్లీ ఒక రీజన్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్కి మళ్ళీ జస్ట్ కవర్ మాత్రమే మార్చేసి వేరే కవర్ విత్ ఇన్ డేట్ కవర్ వేసి ఉంటే మాత్రమే ఆ రీజన్ వల్ల మాత్రమే ఈ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్లీ ఈ ప్రోడక్ట్ ఏ మిల్క్ సెంటర్స్లో ఉంటాయో అవి రీకాల్ కంపెనీకి రిటర్న్ వెళ్ళిపోవాలి. అండ్ కంపెనీ ఎక్స్ప్లెనేషన్ కోసం నోటీస్ కూడా కంపెనీకి ఇస్తున్నాము. అండ్ ఇక్కడున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము. సో కంపెనీ వాళ్ళు వెంటనే దీనికి రెస్పాండ్ అయ్యి రీకాల్ ప్రొసీజర్లో ఏం చేశారో వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను 3 డిసెంబర్కి పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ఫంగస్ లాంటిది అనిపించిన తర్వాత ఇక్కడ ఉన్న షాప్ మేనేజర్ కానీ సంప్రదిస్తే వాళ్ళు బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్కి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే వారు వచ్చి తనిఖీలు